అసలు మీరు రాజకీయంలోకి ఎప్పుడొచ్చారు? అమ్మ దీనికి ఒక చరిత్ర ఉంది. మా ఫ్యామిలీ రాజకీయంలో ఉంది. మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు గారితో నాకు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ టిఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2010 నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. ఓకే. అసలు మీరు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. ఇంటింటికి హర్ ఘర్ రోజ్గార్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. వచ్చే 5 to 10 ఇయర్స్ లోపు మీ నియోజకవర్గం ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఇక్కడున్న సౌకర్యాలు కూడా రూరల్లో కానీ విలేజెస్. అంటే మీరు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి రాజకీయంలోకి వచ్చామన్నారు. అవును. మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఏం తీసుకోలేదు. ఇన్ని ఇయర్స్ సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. డ్రగ్స్ పైన కానీ, అవగాహన ప్రోగ్రామ్స్ కానీ, మోటివేషనల్ ఈవెంట్స్ కానీ, జాబ్ ఫేర్స్ కానీ, రక్తదాన శిబిరాలు కానీ, వివిధ రకాలమైన ప్రోగ్రామ్స్ లక్ష ఫౌండేషన్ అనే మా ఒక ఫౌండేషన్ ద్వారా చేసుకుంటూనే వచ్చాము. ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు రూపాయికి ఇన్సూరెన్స్ అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాన్ని నేను ఎలా వివరించాలి అని నాకు అర్థం కావట్లేదు. ఈ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో ఒక్కరు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండకుండా చూద్దాం అనేది నేను అంటున్నాను అందరికీ. కానీ రూపాయికు ఇన్సూరెన్స్, బుక్కులు పంపిణీ ప్రోగ్రాంలు, గ్రాడ్యుయేట్స్ని ఎంత డెవలప్ చేయగలుగుతారు, ఈ కాన్స్టిట్యుయెన్సీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్కి ఫ్రీ బస్ ఫెసిలిటీ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, సపరేట్ గ్రాడ్యుయేట్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటి ఇంకా ఎన్నో మేనిఫెస్టోలతో మేము ముందుకు వస్తున్నాము. హలో, హాయ్, అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ రజిత. ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న డాక్టర్ ముస్తాక్ అలీ గారి దగ్గర అయితే ఉన్నాము. అసలు ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేస్తున్నారు? లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నడిపిస్తూ ఈ ఎమ్మెల్సీకి పోటీ చేయడానికి కారణం ఏంటి? తన రోల్ మోడల్ ఎవరు? అసలు స్త్రీశక్తి కోసం ఎలాంటి పథకాలను తీసుకొస్తారు అనేసి తెలుసుకుందాం. హలో సార్, అసలు మీరు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? అమ్మ దీనికి ఒక చరిత్ర ఉంది. నేను పుట్టక ముందు నుంచే మా ఫ్యామిలీ రాజకీయంలో ఉంది. మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు గారితో అతి దగ్గరుండి పనిచేసిన వ్యక్తి. మైనారిటీ డెవలప్మెంట్ పైన చాలా వరకు పాలసీస్ మేకింగ్లో కానీ, డెసిషన్స్లో కానీ ఉన్న వ్యక్తి. తను చనిపోవడం 2010లో చనిపోయారు. చనిపోయిన తర్వాత స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ టిఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2010 నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. 2010 నుంచి 13 వరకు నేను టిఎన్ఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే. అసలు మీరు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మేజర్ కారణం వచ్చేసి సొసైటీ డెవలప్మెంటల్ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇంటింటికి హర్ ఘర్ రోజ్గార్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్, ఒక గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఎవరైతే సాధించగలరో వాళ్ళు సాధించగలుగుతున్నారు. కానీ అదే లైఫ్ అని ఇవాళ యువత గ్రాడ్యుయేట్ సూసైడ్ చేసుకోవడము, లేదా వివిధ రకాలమైన డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అవన్నీ చూసుకుంటూ ఓన్లీ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రోమన్ సైని యూపీఎస్సీ క్లియర్ చేసి ఫస్ట్ ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంక్లో ఫస్ట్ వచ్చారు. కానీ వాట్ హీ హ్యావ్ డన్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రిజైన్ చేసేసి అన్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే చాలా వరకు ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా వరకు ప్రైవేట్లో చాలా వరకు జాబ్స్ ఉన్నాయి. సో యువత బోత్ ట్రై చేయాలి. నా మెసేజ్ ఏంటంటే ట్రై చేయడం తప్పు కాదు, ప్రతి స్ట్రింగ్లో ట్రై చేయాలి. కానీ ట్రై చేయనప్పుడు ఒకవేళ అది రాకపోతే ప్లాన్ బి అనేది ఎప్పుడు పెట్టుకొని ముందుకెళ్ళాలి అనేది నా లక్ష్యం. గ్రాడ్యుయేట్స్కి మేము జాబ్ మేళా చేసినప్పుడు కూడా చాలా వరకు గ్రాడ్యుయేట్స్ని కార్పొరేట్స్లలో తీసుకెళ్ళగలిగాము, కార్పొరేట్స్లో డిప్లాయ్ చేయగలిగాము. ఎవరైతే మిగతా వాళ్ళు కాలేదో వాళ్ళను ట్రైనింగ్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా డిప్లాయ్ చేస్తామని ఆశిస్తున్నాము. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్స్ పైన మాట్లాడుతున్నా. అట్లాంటి ఇంకొక 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. దాని గురించి ఇంకా నా వ్యూహం వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకురావడం కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. మా త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో మీరు ఇన్ డీటెయిల్గా చూసుకోవచ్చు. వచ్చే 5 to 10 ఇయర్స్ లోపు మీ నియోజకవర్గం ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే
అండర్ డెవలప్డ్ నియోజకవర్గం లాగానే ఉంది. అంటే మీరు స్కిల్ సెంటర్ని చూసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చూసుకుంటే కరీంనగర్లో ఒకటే ఉంది. మీరు జగిత్యాల నుంచి మెట్పల్లి నుంచి పైకి వెళ్తే ఆదిలాబాద్లో ఒక చిన్న గ్రామీణ ప్రాంతం కూడా చూసుకుంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేదే లేదు. సో రానున్న 5 ఇయర్స్లో మేము ఒక రూట్ మ్యాప్ అనేది డిజైన్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్రామంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి. ఎందుకంటే ఇవాళటి రోజు యువతని మీరు ఇగ్నోర్ చేయడానికి లేదు, గ్రాడ్యుయేట్స్ని మీరు ఇగ్నోర్ చేయడానికి లేదు. మీరు అట్లీస్ట్ అక్కడ ఉన్న 10 మంది గ్రాడ్యుయేట్స్ కూడా కలిసి ఒకవేళ వాళ్ళు స్కిల్ అవుతే ఆ గ్రామం మొత్తం స్కిల్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ గ్రామం మొత్తం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ ఇంట్లో కూర్చొని కూడా ఇవాళ ఉన్న ఎట్లాంటి అసిస్టెన్స్ ఉన్నాయి మనకు అంటే ఇవాళ ఒక దగ్గర ఒక గ్రామంలో కూర్చొని కూడా తను యుఎస్లో కూడా జాబ్ చేసే పరిస్థితి ఉంది, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే నా విజన్ రూరల్ అండ్ అర్బన్ని డివైడ్ చేయకుండా ఇక్కడున్న సౌకర్యాలు కూడా రూరల్లో కానీ విలేజెస్లో కానీ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడే పోటీ చేస్తున్నారా, ఇంతవరకు చేశారా? నేను ఇది ఫస్ట్ పోటీ అండి నాది. నేను ఎలక్షన్కి రావడం ఇది ఫస్ట్ పోటీ. ఇంతకుముందు నేను చేయలేదండి. అంటే మీరు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి రాజకీయంలోకి వచ్చామన్నారు. అవును. మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఏం తీసుకోలేదు. ఇన్ని ఇయర్స్ సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. డ్రగ్స్ పైన కానీ అవగాహన ప్రోగ్రామ్స్ కానీ మోటివేషనల్ ఈవెంట్స్ కానీ జాబ్ ఫేర్స్ కానీ రక్తదాన శిబిరాలు కానీ వివిధ రకాలమైన ప్రోగ్రామ్స్ లక్ష్ ఫౌండేషన్ అని మా ఒక ఫౌండేషన్ ద్వారా చేసుకుంటూనే వచ్చాము. విద్యని వ్యాపారంగా చేస్తున్న కొంతమంది ఎమ్మెల్సీ కూడా పోటీ చేస్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అమ్మ, ఇది నేను కూడా ఒక విద్యావేత్తని, వేరే వాళ్ళు వచ్చే విద్యావేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. కానీ దీనికి నేను చాలా క్లిస్టర్ క్లియర్గా క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకున్న విద్యా సంస్థలు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యా సంస్థలు. ఈ విద్యా సంస్థలలో మీరు చూసుకున్నట్లయితే రోజుకి 20 నుంచి 25 రూపాయలు మాత్రమే ఖర్చు ఉంటుంది అని అంటే ఇయర్ లాంగ్గా ఒక నర్సరీ ఫీజు వచ్చేసి 16-18 వేలు ఉండొచ్చు. అదే మీరు ఎవరైతే ఇప్పుడు కమర్షియలైజేషన్ చేస్తారో, ఎవరైతే విద్యను కమర్షియల్ చేసి ముందుకు వస్తున్నారో వాళ్ళ స్కూల్స్లలో నర్సరీ ఫీజెస్ వచ్చేసి 40-50 వేలు ఉంటుంది. అంటే మా మోటో ఫస్ట్ నుంచి ఒకటే, సోషల్ సర్వీస్ చేయాలి. అందుకే నేను ఐబిఎంలో జాబ్ చేసిన, నేను వదిలేసి వచ్చి నేను స్కూల్ స్థాపన చేయడం జరిగింది. స్కూల్ స్థాపించడం మా ఒకటే లక్ష్యం ఏంటంటే అతి తక్కువ ఫీజులలో నాణ్యతమైన విద్యను అందించాలా అనేది మా కోరికతోని మేము ముందుకెళ్తున్నాము. మీ నుంచి నేను వ్యూవర్స్ని అడిగేది ఒకటే, కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే సోకాల్డ్ విద్యావేత్త అని ముందుకు వస్తున్నారో వాళ్ళ దాంట్లో ఇప్పటికి ఒక 15,000 మంది చదివి ఉంటారు. ఆ 15,000 మందిలో వీళ్ళ కృషి కార్పొరేట్స్ దాకా తీసుకెళ్ళడానికి, మల్టీనేషనల్ కంపెనీస్ దాకా పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఏమైనా ఉందా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ప్లాట్ఫామ్ నుంచి. ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు రూపాయికే ఇన్సూరెన్స్ అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాన్ని నేను ఎలా వివరించాలి అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే ప్రతి మనిషికి వాళ్ళ రేపు ఇన్సూరెన్స్ ఉంది. మీరు నార్మల్ మీ డెబిట్ కార్డు పైన చూసుకున్న 5 నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. సో నేను అలాంటి వాళ్ళకి సూచించేది ఒకటే, రూపాయికి ఇన్సూరెన్స్, రూపాయికి బియ్యము అని చెప్పే బదులు డెవలప్ చేయండి. స్కిల్ సెట్స్ని కానీ యువతని కానీ డెవలప్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్స్ని కానీ ఇంటింటిన ఒక ఉద్యోగం అనే నినాదంతో అందరం కలిసి ముందుకెళ్ళి ఈ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో ఒక్కరు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండకుండా చూద్దాం అనేది నేను అంటున్నాను అందరికీ. కానీ రూపాయికు ఇన్సూరెన్స్, బుక్కులు పంపిణీ ప్రోగ్రాంలు, ఇంకొక అభ్యర్థి వచ్చి బుక్ పంపిణీ ప్రోగ్రాంలు చేస్తారు. ఆ బుక్ పంపిణీ ప్రోగ్రాం చేసే ముందు కన్నా వీళ్ళు ఉన్న ఇన్ని సంవత్సరాలలో ఎంతమందికి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్లో ఫ్రీగా బుక్స్ ఇచ్చి, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఎంతమందిని మీరు ఎంప్లాయ్మెంట్ వరకు తీసుకెళ్ళగలరు, ఎంతమందికి మీరు స్వచ్ఛతంగా మీరు సేవ చేయగలిగినరు అనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ బుక్స్ పంపిణీ ప్రోగ్రామ్ అంటున్నారు, మళ్ళీ రేపు బట్టి 999కే మీరు ఆన్లైన్లో జాయిన్ కండి నా కోర్స్ అని అంటున్నారు. అంటే వేర్ ఆర్ యూ టేకింగ్ ద యూత్? దీనికన్నా మంచిగా మీరు ఓపెన్గా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుండేదేమో. ఇదంతా కమర్షియల్ కోసమే వస్తున్నారు అనేది క్లారిటీగా ఉంది. సో నేను తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను అందరు గ్రాడ్యుయేట్స్కి ఈ వీడియో తరఫున. ఎవరికి ఎంత క్యాలిబర్ ఉంది, ఎవరు ముందుకెళ్ళి గ్రాడ్యుయేట్స్ని ఎంత డెవలప్ చేయగలుగుతారు,
ఈ కాన్స్టిట్యుయెన్సీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్కి ఫ్రీ బస్ ఫెసిలిటీ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, సపరేట్ గ్రాడ్యుయేట్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటి ఇంకా ఎన్నో మేనిఫెస్టోలతో మేము ముందుకు వస్తున్నాము. ఆశీర్వదించాలి అనే కోరుకుంటున్నామండి. స్త్రీ శక్తి కోసం మీరు ఏమేం పథకాలు తీసుకొస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఎందుకంటే మీరు అదితి కానీ ఫేమస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ని ఉప్సానా కానీ తీసుకుంటే చాలా వరకు ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు. సో దీనికి సెంట్రల్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరికైతే రూరల్ ఏరియాస్లో తెలియదో ఆ సెంట్రల్ స్కీమ్స్ని కూడా తీసుకొస్తాము. అలాగే మా సొంత డబ్బులతో లక్ష ఫౌండేషన్తో కలిపి మేము ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క 15 to 20 మెంబర్స్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి, స్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ అండి, గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ని ఎలా ఆంటర్ప్రెనర్షిప్ లాగా చేయొచ్చు అంటే ఒక ఊర్లో ఒక చిన్న మైక్రో స్కేల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదు అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, యుఎస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఒక గ్రామీణ ప్రాంతంలో కూడా కూర్చొని చేయొచ్చు. అలానే ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, అలానే ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ఫర్ షూర్గా చూస్తాము. కానీ ఉమెన్ సేఫ్టీ గురించి ఇంకేమైనా సూచనలు కూడా తీసుకొని దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మీరు వకీల్ సాబ్ కదా, సో గ్రాడ్యుయేట్ వాళ్ళకి మీరు లీగల్గా ఏమేం సపోర్ట్ చేస్తారు యాజ్ ఏ అడ్వకేట్గా? ఫస్ట్ థింగ్ అండి, మేము ఏం చేసాము అని అంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, సిటీస్లలో కానివ్వండి, లీగల్ అవేర్నెస్ కానివ్వండి, లీగల్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, లీగల్ సపోర్ట్ కానీ చాలా అవసరం. యువతకి కూడా అవసరం, గ్రాడ్యుయేట్స్కి కూడా అవసరం. సో మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక 8 మెంబర్స్ టీమ్ అంటే 8 మంది అడ్వకేట్స్తో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్కి కానీ యువతకి కానీ అది మేల్ అయినా ఫీమేల్ ఫ్యాక్టర్స్ అయినా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఈ అడ్వకేట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇవాళ చూసుకున్నట్లయితే డ్రగ్సే కానివ్వండి, మీరు యువత ఇట్లా ఆకర్షంగా అట్రాక్ట్ అవుతుంది ఫోన్స్లలో కానివ్వండి, సోషల్ మీడియాలోనే కానివ్వండి, అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లలో లేదా సైబర్ క్రైమ్లోనే కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో యువత అట్రాక్ట్ అవుతుంది. సో దాని నుంచి కూడా లీగల్ కౌన్సిలింగ్స్ కూడా అవసరము. లేదు ఫలానా యాక్సిడెంట్ అయింది, లేదా ఫలానా ఇంట్లో ఏదైనా వైలెన్స్ జరిగింది, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడ జరగడం జరిగింది, లేదా ఇంకేనా ఇష్యూస్ ఉంటాయి. సో అక్కడ ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అక్కడ ఏ ప్రాబ్లం జరిగినా మా ఒక్క టీం మెంబర్స్ మీకు వితిన్ 2 hours మీ దగ్గర ఉండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓటు నమోదు ఎలా చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఎవరైతే ఇంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యారో ఆర్ ఓట్ అయితే వేస్తారో వాళ్ళ డేటా మొత్తం డిలీటెడ్ అండి. ఇది ఒక అఫ్రెష్ డేటా, అంటే కొత్తగా కంపల్సరీగా ఎన్రోల్ చేసుకోవాలి. అంటే 2021 1st November 2021 ముందు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ అర్హతులే, వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్గా వాళ్ళు ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. మీరు సీనియర్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో 1989లోనో 1919లోనో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారంటే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. 2021 కన్నా ముందు ఎవరైతే చేస్తారో ఆల్ ఆర్ ఎలిజిబుల్. అందరూ కలిసి ముందుకొచ్చి గ్రాడ్యుయేట్ ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మీ ఓటు చాలా వరకు మీ ఓటు ఒక నినాదాన్ని ముందుకు తీసుకోగలుగుతుంది, ఒక విజన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. సో మీరు కంపల్సరీగా ముందుకు వచ్చి ఓట్ ఎన్రోల్మెంట్ మాత్రం చేసుకోగలరు అని ఆశిస్తున్నాను. ఓటర్ రిజిస్టర్ డేట్ లాస్ట్ ఎప్పటి వరకు ఉంది? 30 సెప్టెంబర్కి స్టార్ట్ అవుతుందండి డేట్. 6th నవంబర్కి కంప్లీట్ అయిపోతుంది. కానీ దీంట్లో ఆన్లైన్ ప్రక్రియ కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ ఫామ్ 18 కానీ ఫామ్ 19 కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇంకొక ఫామ్ ఉంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ నార్మల్ గ్రాడ్యుయేట్స్ అయితే ఫామ్ 18 మీరు ఫిల్ చేయాలి. మీరు ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్గా మీరు దీన్ని ఆన్లైన్ చేయాలి. మీరు ఆన్లైన్ చేసిన తర్వాత 7 days తర్వాత వాళ్ళు అప్రూవ్డా రిజెక్టెడ్ అని పెడతారు. మీ సర్టిఫికేట్స్ ఒకవేళ క్లియర్గా లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మీ సర్టిఫికేట్స్ అన్ని గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయ్యి స్కాన్ అయ్యి అప్లోడ్ అయితే కంపల్సరీగా మీ ఓట్ అనేది అక్కడ అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు దృష్టి పెట్టుకోవాల్సిన ఏంటంటే ఫస్ట్ మీ డిగ్రీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి, అది స్కాన్ కాపీ కంపల్సరీ కావాలి. దీని ఓటర్ ఐడి కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఉండాలి. దీనికి లక్ష్ ఫౌండేషన్ తరఫున కూడా మేము ముందుకు రావడం జరిగింది. కరీంనగర్లోనే 40 సెంటర్స్ పెట్టడం జరిగింది. మీ 40 సెంటర్స్కి ఎక్కడైనా దగ్గరలో మీరు వెళ్ళి
ఫామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొని మీరు అక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వారు ఆన్లైన్లో చేసి మీకు మీ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో కూడా మా ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఆ ఎన్రోల్మెంట్ సెంటర్స్ కన్నా రీచ్ అవ్వండి. లేదు ఎన్రోల్మెంట్ సెంటర్స్కి రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంటే లాస్ట్కి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రీచ్ అయ్యి మీరు ఆన్లైన్ చేసుకోగలరని మనవి. సో చూసారు కదా, ఇది పార్ట్ 1 మాత్రమే. మరికొన్ని క్వశ్చన్స్ తో పార్ట్ 2 లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.